రఘురామకృష్ణంరాజు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్. 4.5 ఏళ్లుగా ఆయన వైసీపీపై జగన్మోహన్ రెడ్డిపై పోరాడారు. సొంత నియోజకవర్గానికి వెళ్తే ఏదో ఓ కేసులో అరెస్టు చేసి హింసిస్తారన్న కారణంగా ఇంతకాలం ఆయన సొంత నియోజకవర్గానికి వెళ్లలేకపోయారు. తాను ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని, నర్సాపురం నుంచేనని చెబుతూ వస్తున్నారు. పొత్తులు ఉంటాయని, ఏ పార్టీకి సీటు దక్కితే ఆ పార్టీ నుంచి పోటీ చేస్తానని ఆయన ధీమాగా ఉన్నారు. కానీ చివరికి ఆయన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. జగన్ను వ్యతిరేకించే వర్గాల్లో రఘురామకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అందులో సందేహం లేదు. ఆయనకు టికెట్ ఇవ్వడం అంటే ప్రాణాలకు తెగించి జగన్పై పోరాడిన నేతకు గౌరవం ఇవ్వడమేనన్న అభిప్రాయము ఉంది. అందుకే టీడీపీ ఆయనకు టికెట్ ఇచ్చే విషయంలో అనేక సమీకరణాలు చూసుకుంటోంది. నర్సాపురం తప్ప రఘురామకు సరిపోయే సీటు లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ఆయనను అసెంబ్లీకి తీసుకువస్తే ఎలా ఉంటుందన్న చర్చ ప్రస్తుతం టీడీపీలో జరుగుతోంది. కానీ ఇప్పటికే అన్ని సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇప్పుడు సాధ్యమా లేదా అన్నది అర్థం కాని విషయం. కానీ రఘురామకు అంతకు మించిన ఆప్షన్ ఉంది. అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకుని కేవీపీ రామచంద్రరావు ఉన్నారు. ఆయన రఘురామకు వియ్యంకుడు కూడా. రఘురామకు ఉన్న క్రేజ్, ఆయన కాన్ఫిడెన్స్ ప్రకారం కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా నర్సాపురంలో గట్టి పోటీ ఇస్తారన్న అభిప్రాయమూ ఉంది. ప్రస్తుతం బీజేపీ, వైసీపీ అభ్యర్థులు ఇద్దరూ అంత పలుకుబడి ఉన్నవారు కాకపోవడం రఘురామ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. అది ఆయనకు ప్లస్ అవుతుంది. మరి రఘురామరాజు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.